Hi friends, welcome to Spoken English, Chris Edutech. In this video, let us learn about have and how to. Have ni, how to ni kuda కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ రెండిటికి ఒకే అర్థాన్ని అనుకుంటూ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో ఇన్ దిస్ వీడియో హ్యావ్ అండ్ హ్యావ్ టు ని సెంటెన్సెస్ లో ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకుందాం. హ్యావ్ అండ్ హ్యావ్ టు ఇన్ సెంటెన్సెస్. సో ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ వీడియోలు పొందండి. అలాగే పక్కన వచ్చినటువంటి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. వీడియోలోనికి వెళ్దాం. ఫస్ట్గా హ్యావ్ అంటే తెలుగులో కలిగియుండు అంటాం. హ్యావ్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే కలిగియుండు. హ్యావ్ మీన్స్ టు పొసెస్, ఓన్ ఆర్ హోల్డ్. సో దీనికి V1, V2, V3 హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. ప్రజెంట్ టెన్స్లో మనం హ్యావ్ వాడతాం, అలాగే పాస్ట్ టెన్స్లో హ్యాడ్, పాస్ట్ పార్టిసిపుల్లో హ్యాడ్ వాడతాం అన్నమాట. ప్రజెంట్ సింపుల్ థర్డ్ పర్సన్ సింగులర్ కి హ్యావ్ కి మనం హ్యాజ్ అని వాడతాం. ప్రజెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యావ్ ప్లేస్ లో హ్యాజ్ వాడుతూ ఉంటాం. ఓకే, అలాగే హ్యావ్ టు ఎక్స్ప్రెసెస్ ఆబ్లిగేషన్. సో an action or activity that must be completed. Obligation అంటే an action or activity that must be completed. ఒక పని కంప్లీట్ చేయాల్సి ఉన్నటువంటి పనిని చెప్పడం కోసం ఈ హ్యావ్ టు ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. చేయాల్సిన పనులను గురించి మనం చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ ని వాడుతూ ఉంటాం. కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎగ్జాంపుల్ చూద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్. నాకు కారు ఉంది, లేదా నేను కారు కలిగి ఉన్నాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ హ్యావ్ ఎ కార్. నాకు కారు ఉంది లేదా నేను కారు కలిగి ఉన్నాను. నాకు సొంత ఇల్లు ఉంది లేదా నేను సొంత ఇల్లు కలిగి ఉన్నాను అంటాం. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఎ ఓన్ హౌస్. నాకు సొంత ఇల్లు ఉంది లేదా నేను సొంత ఇల్లు కలిగి ఉన్నాను. అతనికి కుక్క ఉంది లేదా అతను కుక్కను కలిగి ఉన్నాడు. ఇంగ్లీష్లో హీ హ్యాజ్ ఎ డాగ్. అతనికి కుక్క ఉంది లేదా అతను కుక్కను కలిగి ఉన్నాడు. ఆమెకు చిలుక ఉంది లేదా ఆమె చిలుకను కలిగి ఉంది. ఇంగ్లీష్లో షీ హ్యాజ్ ఎ ప్యారెట్. ఆమెకు చిలుక ఉంది లేదా ఆమె చిలుకను కలిగి ఉంది. నేను కారు నడపాలి. దీన్ని ఇంగ్లీష్లో చూద్దాం. ఐ హ్యావ్ టు డ్రైవ్ ఏ కార్. నేను కారు నడపాలి. ఐ హ్యావ్ టు డ్రైవ్ ఏ కార్. నాకు కారు ఉంది లేదా నేను కారును కలిగి ఉన్నానంటే ఐ హ్యావ్ ఏ కార్ అన్న. ఇప్పుడు హ్యావ్ టు ఉపయోగించినప్పుడు ఏమర్థం వస్తుందంటే నేను కారు నడపాలి అంటే నేను కారు డ్రైవ్ చేయాలి అని. నెక్స్ట్, నేను నా ఇంటిని శుభ్రం చేయాలి. నాకు సొంత ఇల్లు ఉంది, నేను నా ఇంటిని శుభ్రం చేయాలి. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఐ హ్యావ్ టు క్లీన్ మై హౌస్. నేను నా ఇంటిని శుభ్రం చేయాలి. అతడు తన కుక్కకు ఆహారం పెట్టాలి. He has to feed his dog. అతడు తన కుక్కకు ఆహారం పెట్టాలి. ఆమె తన చిలుకకు శిక్షణ ఇవ్వాలి.
శిక్షణ ఇవ్వాలి. ఆమెకు చిలుక ఉంది, ఆమె తన చిలుకకు శిక్షణ ఇవ్వాలి. ఇంగ్లీష్లో చూద్దాం. షీ హ్యాస్ టు ట్రైన్ హర్ ప్యారెట్. షీ హ్యాస్ టు ట్రైన్ హర్ ప్యారెట్. షీ హ్యాస్ ఎ ప్యారెట్. షీ హ్యాస్ టు ట్రైన్ హర్ ప్యారెట్. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్. నీకు స్కూటర్ ఉంది. నీకు స్కూటర్ ఉంది లేదా నీవు స్కూటరు కలిగి ఉన్నావు. యు హ్యావ్ ఎ స్కూటర్. యు హ్యావ్ ఎ స్కూటర్. వారికి సైకిల్ ఉంది. వారికి సైకిల్ ఉంది లేదా వారు సైకిల్ని కలిగి ఉన్నారు అంటాం ఇంగ్లీష్లో. దే హ్యావ్ ఎ సైకిల్. దే హ్యావ్ ఏ సైకిల్. వారికి సైకిల్ ఉంది లేదా వారు సైకిల్ని కలిగి ఉన్నారు. రాజుకి ఫర్నిచర్ షాపు ఉంది. రాజుకి ఫర్నిచర్ షాపు ఉంది లేదా రాజు ఫర్నిచర్ షాపు కలిగి ఉన్నాడు ఇంగ్లీష్లో. రాజు హ్యాస్ ఏ ఫర్నిచర్ షాప్. రాజు హ్యాస్ ఏ ఫర్నిచర్ షాప్. సుమన్కి ఛానల్ ఉంది. సుమన్కి ఛానల్ ఉంది లేదా సుమన్ ఛానల్ని కలిగి ఉన్నాడు అంటాం ఇంగ్లీష్లో. సుమన్ హ్యాస్ ఏ ఛానల్. సుమన్ హ్యాస్ ఏ ఛానల్. సుమన్కి ఛానల్ ఉంది. నౌ హ్యావ్ టు చూద్దాం. నీవు స్కూటరు నడపాలి. నీకు స్కూటర్ ఉంది, నీవు స్కూటర్ నడపాలి ఇంగ్లీష్లో. యు హ్యావ్ టు రైడ్ ఏ స్కూటర్. యు హ్యావ్ టు రైడ్ ఏ స్కూటర్. నీవు స్కూటర్ నడపాలి. నెక్స్ట్, వారికి సైకిల్ ఉంది అన్నప్పుడు దే హ్యావ్ ఏ సైకిల్ అన్నాం. వారు సైకిల్ తొక్కాలి. వారికి సైకిల్ ఉంది కాబట్టి వారు సైకిల్ తొక్కాలి. దీని ఇంగ్లీష్లో ఏం చెప్తాం? దే హ్యావ్ టు రైడ్ ఏ బైసికల్ లేదా దే హ్యావ్ టు రైడ్ ఏ సైకిల్ అని కూడా చెప్పవచ్చు. బైసైకిల్. దే హ్యావ్ టు రైడ్ ఏ బైసైకిల్. రాజుకి ఫర్నిచర్ షాప్ ఉంది. రాజు హ్యాజ్ ఎ ఫర్నిచర్ షాప్. రాజు గృహోపకరణాలు అంటే ఫర్నిచర్ అమ్మాలి. రాజు ఫర్నిచర్ అమ్మాలి, గృహోపకరణాలు అమ్మాలి. రాజు హ్యాస్ టు సెల్ ఫర్నిచర్. రాజు హ్యాస్ టు సెల్ ఫర్నిచర్. రాజు గృహోపకరణాలు అమ్మాలి. సుమన్కి ఛానల్ ఉంది. సుమన్ హ్యాస్ ఏ ఛానల్. సుమన్ వార్తలు సేకరించాలి. సుమన్కి ఛానల్ ఉంది కాబట్టి సుమన్ ఏం చేయాలి? వార్తలు సేకరించాలి. సుమన్ వార్తలు సేకరించాలి ఇంగ్లీష్లో. సుమన్ హ్యాస్ టు కలెక్ట్ న్యూస్. సుమన్ హ్యాస్ టు కలెక్ట్ న్యూస్. సుమన్ వార్తలు సేకరించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ మీ 1 like and subscribe for more videos. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోలని పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్లో రావడానికి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చినటువంటి బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యువర్ క్రిష్ ఎడ్యుటెక్.